హలో ఫ్రెండ్స్, మీరు చూసాం వేణు 7 టీవీ. ఫ్రెండ్స్, నిన్నైతే ఒక వీడియో అయితే పోస్ట్ చేసింటి, అంటే రేట్ల గురించి, అలానే రాబోయే రేట్ల గురించి, అలానే ఎక్కడెక్కడ వర్షాలు పడతామని దాని గురించి డబుల్ ఆనంద్ సార్ దగ్గర అయితే ఒక ఇంటర్వ్యూ అయితే చేసింటి. అంటే అది కన్నడలో అయితే చేసింటి ఇంటర్వ్యూ అయితే. చాలామంది మన తెలుగు సబ్స్క్రైబర్స్కి అర్థం కాక కొంచెం అయితే కమెంట్స్ అయితే చేశారు. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, చాలామంది అయితే కమెంట్స్ అయితే చేసినారు, తెలుగులో చేయండి అని. అంటే మీకు అర్థం కాలేదు. దాని నుంచి ఈరోజు అయితే నేను ట్రాన్స్లేషన్ చేసి చెప్తాను, తెలుగులో అయితే నేను చెప్తాను. డోంట్ వరీ, మీరు బెజార్ చేసుకున్నదండి దయచేసి. అంటే కన్నడలో వాళ్ళకి కన్నడ కావాలి, తెలుగు వాళ్ళకి తెలుగు కావాలి, కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చాలామందికి అర్థం కాకపోతే కమెంట్స్ చేయండి. ఇన్ కేస్ నేను మీకు కంఫర్ట్ అయ్యే లాంగ్వేజ్లో అయితే కొన్ని వీడియోలు అయితే చేస్తాను. అంటే నేను 2 లాంగ్వేజ్లు అయితే ఇచ్చేకైతే ట్రై చేస్తాను. ఎందుకంటే ఇక్కడ బార్డర్ కాబట్టి అన్ని రైతులు ఉంటారు. ఇక్కడ కన్నడ వాళ్ళు ఉంటారు, తెలుగు వాళ్ళు ఉంటారు, అదర్స్ లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు. కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది మార్కెట్, దాని నుంచి నేను ఇన్ని లాంగ్వేజ్లు అయితే ఇస్తాను. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో మన ఛానల్ అయితే చూస్తుంటారు. దాని నుంచి ఇన్ని లాంగ్వేజ్లు ఇచ్చేకి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే చాలా వ్యాపారస్తులు చూస్తూ ఉంటారు, మళ్ళీ మార్కెట్స్ వాళ్ళు చూస్తుంటారు. దాని నుంచి అయితే నేను ఇన్ని లాంగ్వేజ్లు అయితే ఇస్తాను. ఎందుకంటే ఇన్ని లాంగ్వేజ్లు ఇస్తే వాళ్ళకి కొంచెం అర్థం అయితే వాళ్ళు సహా వ్యాపారస్తులు వేరే చోట్ల నుంచి అయితే చింతామణికి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుందని నేను ఇలా చేస్తుంటాను. దయచేసి నన్ను తప్పు పట్టకండి. నేనైతే రైతుల కోసం అయితే ఇన్ని లాంగ్వేజ్లో అయితే చేస్తాను. ఎందుకంటే రైతులకు అర్థమయ్యే లాంగ్వేజ్లో, వాళ్ళకి అర్థమయ్యే భాషల్లో అయితే నేను చెప్పాకే ట్రై చేస్తున్నాను. ఇక్కడ వేరే ఏమీ మనసులో పెట్టుకోకండి దయచేసి. ఇది ఫార్మర్స్కి సంబంధించిందని నేను చెప్తాను, గట్టిగా అయితే చెప్తాను. ఫ్రెండ్స్, అలా నేను నిన్న డబుల్ ఆనంద్ సార్ దగ్గర అయితే నేనైతే ఇంటర్వ్యూ అయితే తీసుకున్నాను. వ్యాపారస్తులు వాళ్ళు, పెద్ద వ్యాపారస్తులు అయితే వాళ్ళు. ఎందుకంటే రేట్ల గురించి అయితే వాళ్ళ దగ్గర అయితే నేను అడుగుతూ ఉన్నాను. రేట్లు రాబోయే రోజుల్లో రేట్లు ఉంటుందో లేదో, ఎక్కడ రైజ్ అవుతుందో ఇంకా డౌన్ అవుతుందో, అలానే ఎక్కడెక్కడ ఇంకా స్టాక్లు ఉండే దాని గురించి అంతా ఈ వీడియోలో అయితే మీకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అంటే కన్నడలో అయితే చేసినాను. మీకు కావాల్సింటే అర్థం అయ్యేటట్లుంటే కన్నడలో చూసుకోండి. అర్థం కాకపోతే తెలుగులో నేను ట్రాన్స్లేషన్ చెప్తాను. కొంచెం అర్థం చేసుకోండి, లాస్ట్ వరకు అయితే చూడాలి మీరు. ఫ్రెండ్స్, ఫస్ట్గా అయితే మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని, ఒక లైక్ ఇచ్చుకొని అన్ని రైతులకు ఈ వీడియోని అయితే షేర్ చేయాలి. ఎందుకంటే చాలా విషయాలు దీంట్లో అయితే ఉంటుంది. వాళ్ళు చెప్పిండేది నేను ట్రాన్స్లేషన్ అయితే చెప్తాను. ఇలాంటి విషయాలని చాలా అరుదుగా దొరుకుతాయి. మీరైతే ఈ విషయాలని రైతులకి షేర్ చేయండి. అయినంత రండి చూద్దాం వాళ్ళు ఏం చెప్పినారో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక లైక్ ಇಚ್ಕೊಂಡು ఒక ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ చేసుకొని. ಹಾಗೆ ಹಿಮಾಚಲ ಪ್ರದೇಶ ಮಳೆ ಬಿದ್ದರೆ ಇನ್ನು ಸ್ವಲ್ಪ ರೈಸ್ ಆಗುತ್ತೆ ಸರ್. ಇಲ್ಲಿ ಹಿಮಾಚಲ ಮಳೆ ಬಿದ್ದುಬಿಟ್ರೆ ಕಂಪಲ್ಸರಿ 500ರಿಂದ 1000 ರೂಪಾಯಿ ಚಿಕ್ ಬಾಕ್ಸ್ ಮಾರುತ್ತೆ. ಇದು 100% ಚಾಲೆಂಜ್. ಅದ್ರಲ್ಲಿ ಮಳೆ ಬಿದ್ದರೆ ಹೌದು. ಮಳೆಗಳು ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ. ಅದೇ ಈಗ ಹಿಮಾಚಲ, ಈಗ ಪಂಜಾಬ್ಗೆ ಬರ್ತಾ ಇದೆ, ಅದೇ NCR ಸೆಕ್ಟರ್ ಬರ್ತಾ ಇದೆ, ಡೆಲ್ಲಿ ಎಲ್ಲ ತಗೊಳ್ತಾ ಇದೆ. ಡೆಲ್ಲಿ NCR ಸೆಕ್ಟರ್ ಮತ್ತೆ ಪಂಜಾಬ್, ಹರಿಯಾಣ, ಹಿಮಾಚಲ್ ಪ್ರದೇಶ್ಗೆ ಕಂಪಲ್ಸರಿ 200 to 300 ಲೋಡ್ಸ್ ಹೋಗುತ್ತೆ. ಅಷ್ಟು ಲೋಡ್ಸ್ ಹೋಗೋದು ಈಗ ಏನಾಯಿತು, ಆ ಕಡೆಯಿಂದ ಬರ್ತಾ ಇದೆ. ಆ ಕಡೆಯಿಂದ ಬರೋದು ಈ ಕಡೆಯಿಂದ ಹೋಗೋದಿಲ್ಲ. ಆಗ ಡಿಮ್ಯಾಂಡ್ ಕಡಿಮೆ ಆಯಿತು. ಇಲ್ಲಿ ಸರ್ಪ್ಲಸ್ ಆಗಿ ಸಪ್ಲೈ ಬರ್ತಾ ಇದೆ. ಸಪ್ಲೈ ಬರೆದಾಗ ಏನಾಗುತ್ತೆ, ಡಿಮ್ಯಾಂಡ್ ಕಡಿಮೆ ಇದ್ದಾಗ ರೇಟು ಆಟೋಮೆಟಿಕಲಿ ಡಿಕ್ರೀಸ್ ಆಗುತ್ತೆ. ಈಗ ಮಳೆಗಳು ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ, UP ಕೂಡ ಮಳೆ ಬೀಳ್ತಾ ಇದೆ, ಆಶಾವಾದ ಇದೆ. ಅಲ್ಲೆಲ್ಲ ಮಳೆಗಳು ಬಿದ್ದಾಗ ಲೋಕಲೆಲ್ಲ ಹೋಗ್ಬಿಡುತ್ತೆ. ಲೋಕಲೆಲ್ಲ ಹೋದಾಗ ಓನ್ಲಿ ಡಿಪೆಂಡಿಂಗ್ ಅಪಾನ್ ಮಹಾರಾಷ್ಟ್ರ ಆ್ಯಂಡ್ ನಮ್ಮ ಬೆಂಗಳೂರು ಅಷ್ಟೇ. ಅದರಿಂದ ಯಾರು ನಿರಾಶರಾಗಬೇಡಿ. ಜುಲೈ ಅಂತೂ ಒಳ್ಳೆ ರೇಟ್ ಕೊಡುತ್ತೆ. ಜುಲೈ ಆಗಸ್ಟು ಖಂಡಿತ ಚೆನ್ನಾಗಿ ಕಾಪಾಡ್ಕೊಡ್ರಿ ಬೆಳೆಗಳನ್ನ. ದಯವಿಟ್ಟು ರೈತರಿಗೆ ಯಾರೂ ನಿರಾಶೆ ಆಗಬೇಡಿ. ಯಾಕೆಂದರೆ ఇప్పుడైతే మీరు కన్నడలో అయితే చూశారు, దాన్నే నేను తెలుగులో అయితే చెప్తాను. ఎందుకంటే మీకు అర్థం కాకపోతే తెలుగులోనే అయితే నేను చెప్తాను. అంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, హిమాచల్ ప్రదేశ్లో చాలా టమాటో అయితే ఉంది, కానీ అక్కడ వర్షాలు పడితే ఇక్కడ రేటు రైజ్ అయ్యే ఛాన్స్ చాలానే ఉంది. మొన్న ఒక 2-3 దినాల నుంచి రేట్లు ఎందుకంటే రైజ్ అయ్యేది, అక్కడ వర్షం పడతా ఉండే కాబట్టి ఢిల్లీ వాళ్ళు, పంజాబ్ వాళ్ళు కొంచెం ఇక్కడి నుంచి మన చింతామణి, కోలారు, మదనపల్లి, ములుకుల చెరువు, అంగాళ్ళు ఇక్కడి నుంచి అయితే లోడింగ్లు అయితే జరిగినాయి అక్కడికి. అందుకోసం కొంచెం రేట్లు పెరిగింది. ఇంకా వర్షాలు పడితే 500 ఇంకా వేయిపోయే ఛాన్సెస్ అయితే ఉంది అని వాళ్ళు అయితే క్లియర్ కట్గా అయితే ఛాలెంజ్ చేసి చెప్పినారు. ఎందుకంటే అక్కడ చాలా అయితే ఒక పంజాబ్కి, ఢిల్లీకి, అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్ నుంచి అయితే లోడింగ్లు అయితే హిమాచల్ ప్రదేశ్ నుంచి లోడింగ్లు అయితే జరుగుతుంది అక్కడికి. దాని నుంచి కొంచెం ఇక్కడ కొంచెం డిమాండ్ తగ్గుతూ ఉందంతే. ఇన్ కేస్ హిమాచల్ ప్రదేశ్లో చాలా వర్షాలు పడింది అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ పికప్ అయిపోతుంది రేట్లు. డైలీ అయితే చిన్నగా అయితే రేట్లు పెరుగుతూ ఉంది ఇప్పుడు నువ్వు చూసే అయితే.
అంటే రేట్లు పెరిగేది ఎలా అంటే ఎక్కడైనా వర్షాలు పడాలి, అక్కడ వర్షాలు పడి అక్కడ డ్యామేజ్ అయితే మనకి కొంచెం రేట్లు పెరుగుతుంది. ఇన్ కేసు వాళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ కర్ణాటక ఆంధ్ర సైడ్ వర్షాలు పడిపోతే మాకు కొంచెం రేట్లు పెరుగుతుంది అని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు రైతులు అక్కడైనా రైతులే, ఇక్కడైనా రైతులే. మనం యోచన చేసేది అలానే ఉంటుంది, వాళ్ళు యోచన చేసేది ఒకేలాగా ఉంటుంది. చూడాలి. మనం ఏమనుకోవాలంటే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మా పక్క అయితే చాలామంది టమాటో అయితే వేసినారు. చాలామంది టమాటోల కోసమే కాసుకోండారు. సీజన్ అంటేనే టమాటో దాని నుంచి. అందుకే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ సైడ్ ఏమైనా వర్షాలు పడిందంటే ఆల్మోస్ట్ వాళ్ళంతా మన సౌత్ ఇండియా సైడ్ అయితే వచ్చేస్తారు వ్యాపారస్తులు. ఇక్కడి నుంచి అయితే లోడింగ్లు అయితే చాలా అయితే జరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అలానే ఇక్కడైతే ఒక 500 నుంచి 1000 రూపాయలు ముట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు భారీగా అయితే పడాలి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతా ఉంది. చిన్నగా అయితే చూసుకున్నట్లయితే ఇంకా జోరుగా స్టార్ట్ అయితే కొంచెం రేట్లు చాలానే పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటుందని వాళ్ళు వ్యాపారస్తులు డబ్ల్యూ ఆనంద్ సార్ వాళ్ళు చెప్పిండారు. అలానే చూసుకున్నట్లయితే మొన్న 3 డేస్ ఒక 4 డేస్లో రేట్లు డౌన్ అయింది. ఎందుకంటే చాలామంది బాహోలు వేసి బాహోలు చాలా కంప్లైంట్ అయితే వచ్చింది. చాలా వ్యాపారస్తులు బాహో టమాటోలో లోడింగ్ చేసి పంపించిండ్రు. అంటే అది 3 డేస్ 4 డేస్ అయితే లోడింగ్లు అయితే పోవాలి. అక్కడ పోయే లోపల కొంచెం నీళ్ళు కారిపోతుంది, అది కొంచెం డ్యామేజ్ వచ్చేస్తూ ఉండే. దాని నుంచి రేట్లు కూడా డౌన్ అయిపోతూ ఉండే. అంటే క్వాలిటీ మాల్కి అయితే రేట్లు ఉంటా ఉండే, సాహో మాల్కి అయితే వాళ్ళు అక్కడ డిమాండ్ అయితే ఉంటుంది అని వాళ్ళు సహా చెప్తా ఉండారు. అయినంత నేనైతే సజెషన్ అయితే ఇస్తాను. చాలామంది రైతులు అయితే సాహోనే వేసుకోండి. ఎందుకంటే సాహో ఆల్ ఓవర్ ఇండియాలో సక్సెస్ అయితే ఉంటుంది మాల్ అయితే. ఎందుకంటే వేరే మాల్లో ఒక 2 డేస్లో అయితే డ్యామేజ్ అయితే వచ్చేస్తుంది. మీరు క్రాప్ ఇడొచ్చు, దాంట్లో రెండో మాట లేదు, నేను చెప్తా ఉండను, రెండో మాట లేదు. వేరేది అయితే క్రాప్లు ఇడొచ్చు, కానీ సాహో అయితే బ్రాండ్ అయిపోయింది. ఎందుకంటే అది కొంచెం గట్టి వస్తుంది, పార్సల్కి తడుస్తుంది. వేరే స్టేట్లకి ఒక 3 డేస్ 4 డేస్ 5 డేస్ పోయే అస్సాంకంతా ఒక 4 డేస్ 5 డేస్ పోవాలి. అక్కడికంతా సాహోలే తడిసేది. ఎందుకంటే అది 5 డేస్ అయినా కొంచెం గట్టిగానే ఉంటుంది. వాళ్ళు కొంటెంట్ రాకుండా అయితే సక్సెస్ అవుతుంది అక్కడైతే. దాని నుంచి చాలామంది అయితే సాహోలే కొంటారు. ఎందుకంటే ఒక 1 డే 2 డేస్ వాళ్ళు అయితే బాహోలు అయితే కొంటారు. దాంట్లో ఏమీ ఇది లేదు. నేను సజెషన్ చేసేది సాహో వేసుకుంటే బెటర్. ఎందుకంటే మార్కెటింగ్ బాగుంటుంది అని నేను చెప్తుండదు అంతే. అంటే వాళ్ళు సహాను సాహోనే వేసుకోండి, బాహో తంటకు పోవద్దండి అని వాళ్ళు సహా చెప్తా ఉంటారు. ఎందుకంటే మార్కెట్లో బాహోకి అంత రెస్పెక్ట్ లేదు, అలానే అంత వాల్యూ లేదు మార్కెట్లో అయితే. సాహోకు ఉండే రేంజ్ అయితే ఈరోజు అయితే సాహో అయితే 415 రూపాయలు పోయింది సాహో అయితే. అలానే మీరు బాహో కంపేరింగ్ చేసుకుంటే 300లోగానే జరిగింది అవి చూసుకున్నట్లయితే బాహోలు అయితే. అయినంత మీరు సాహోలు వేసుకుంటే బెటర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ విషయాల్లోనూ డబ్ల్యూ ఆనంద్ సార్ వాళ్ళు అయితే చెప్పిండేది. ఇన్ కేస్ మీకు కన్నడ వచ్చేటట్లుంటే ఇంకొక వీడియో ఉంటుంది, ఆ వీడియోలో అయితే చూడొచ్చు. డైరెక్ట్ వాళ్ళే మాట్లాడేది ఉంటుంది, మీరు ఇన్పాటించుకోవచ్చు. ఇన్ కేస్ అర్థం కాకపోతే ఈ వీడియోని అయితే చూడాలి మీరు. అంటే జూన్ ఎండింగ్ జూలైలో కొంచెమే రేట్లు రైజ్ అవుతుంది. జూన్ ఎండింగ్లో కొంచెమే రైజ్ అవుతుంది. అలానే జూలైలోగా వ్యాపారస్తులు అందరూ వస్తారని వాళ్ళు సహా చెప్తా ఉండరు. వ్యాపారస్తులు అందరూ వస్తే ఇక్కడ కొంచెము డిమాండ్ సహా పెరుగుతుంది, కొంచెమే రైజ్ అవుతుంది అని వాళ్ళు సహా చెప్తా ఉండరు. చూసుకున్నట్లయితే ఇన్ కేస్ హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు భారీగా పడితే అన్ని వ్యాపారస్తులు ఈ సైడ్ వచ్చేస్తారు. మన సౌత్ ఇండియా సైడ్ వస్తే ఒక 500 నుంచి 1000లోగా నడుస్తుంది అని సహా వాళ్ళు సహా చెప్తా ఉన్నారు. ఇన్ కేస్ ఏమంటే వర్షాలు పడితే అన్ని చోట్ల పెరుగుతాయి రేట్లు కూడా. ఎందుకంటే వర్షాలకి డ్యామేజ్ అయిపోతాయి టమాటో క్రాప్లన్నీ డ్యామేజ్ అవుతాయి. అప్పుడు కొంచెం రేట్లు కూడా రైజ్ అవుతాయి చూసుకున్నట్లయితే అని వాళ్ళు సహా చెప్తా ఉండరు. డబ్ల్యూ ఆనంద్ వ్యాపారస్తులు సహా చెప్తా ఉండరు చూసుకున్నట్లయితే. ఫ్రెండ్స్, ఇవన్నీ వాళ్ళు చెప్పిండే విషయాలను నేనైతే తెలుగులో అయితే చెప్పిండా. వాళ్ళు చెప్పిండే రేట్లు మంచిగా జరిగినాయి, ఇంకో రైజ్ కావాలని నేను కోరుకుంటాను. దేవుని దగ్గర చాలా రేట్లు రావాలని నేను సహాను ఆరేస్తాను. చాలామందికి మంచి రేట్లు దొరకాలని నేను దేవుని దగ్గర కోరుకుంటాను. అలా ఫ్రెండ్స్, చివరిలో ఒక మాట, నా వీడియో మీకు ఇష్టమైంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని రైతులకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అయినంత సబ్స్క్రైబ్ చేయించండి అని అడుక్కుంటా. అలానే ఒక లైక్ ఇచ్చుకొని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.